గౌరవనీయులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి, అదేవిధంగా 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కొణదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా మా అక్క వి అనిత గారికి, అదేవిధంగా విజయనాథ్ గారు చీఫ్ సెక్రటరీ గారికి, హరీష్ కుమార్ గుప్తా గారు ఐఏఎస్ డీజీపీ గారికి, అదేవిధంగా ఇతర అధికారులందరికీ కూడాను మనస్ఫూర్తిగా నమస్కారములు. అదేవిధంగా గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ సత్ శ్రీ అకాల్ అండ్ ఆల్సో నమో బుద్ధాయ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అండ్ దిస్ ఈస్ వాట్ ఇండియా ఇస్. This is what India is and this is what we are looking for. అండ్ డెఫినెట్ గా ఏదైతే జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, అందరికన్నా ముందు ఆ సంఘటనలో మృత్యువాత చెందినటువంటి అమాయక ప్రాణాలు 26 మందిని ఏ రకంగా అయితే శుభం తెలియనటువంటి వారిని ఏ రకంగా అయితే వారు మతం పేరు అడిగి మరి వాళ్ళని చంపినటువంటి ఏదైతే అంశం ఉందో, అది అందరికన్నా పెద్ద బాధాకరమైనటువంటి అంశం. ఈ అంశంపై దాదాపు గత 14 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఎప్పటి నుంచి అయితే ఈ అంశం జరిగిందో అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఈ అంశంపై ఆలోచిస్తూ అనేకమైనటువంటి విషయాలు నా దృష్టికి నేను ఆలోచనలో నాకు అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అదేమిటంటే, వీరు ఏదైతే చేస్తున్నారో ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే కమ్యూనల్ హార్మనీ ఉందో, నేషనల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో, దీన్ని డిస్టర్బ్ చేయడానికే ఏదైతే మా పొరుగు దేశం ఉన్నటువంటి ఈ దేశం చేస్తున్నటువంటి కుట్ర అన్న సంగతి. ఈ కుట్రను మనం చాలా చాకచక్యంగా దీన్ని పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేమిటంటే, ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడుతారు మా దగ్గర ఆటం బాంబు అని చెప్పేసి. ఈ మధ్యలో ఈ పసికూన అయినటువంటి మా దాయాది దేశం వీడు కూడా భయపెడుతున్నాడు. కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక భారతదేశం దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద ఆయుధము, ఆ అతిపెద్ద ఆయుధము నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి దగ్గర కూడా లేదు. ఆ ఆయుధం పేరే భిన్నత్వంలో ఏకత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వం ఇదే ఈ దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి మూల మంత్రం అన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడాను అర్థం చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున భారతదేశం మొత్తం ప్రపంచానికి ఆ విషయాన్ని చాటి చెప్పింది. ఈ భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఇక్కడ కూర్చున్న తర్వాత మనం చూస్తే గనక, ఒక గార్డెన్ లో ఒకే రకమైనటువంటి పూలు ఉంటే గనక దాని వైపు ఎవరు కూడాను తిరిగి చూడరు. కానీ ఈ రోజున రియల్లీ వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ Indians, and especially I say one thing, that I am very much proud of Indian Muslim. Why? Because ఇది ప్రపంచంలో మొత్తం 55 దేశాలు ఉన్నాయండి ముస్లింలకి. కానీ ఆ 55 దేశాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ, స్వేచ్ఛా వాయువు ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛా వాయువు మరొక దేశంలో నాకు దొరకడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడాను దాన్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి